ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సినిమా మస్తు మీ క్లాస్ లైఫ్ అండ్ టికెట్స్. ఈరోజు మన సినిమా టాపిక్ గుణశేఖర్ తీసిన ఇన్ఫార్మియా మూవీ. నాకు గుణశేఖర్ గారు అంటే చాలా పర్సనల్గా చాలా ఇష్టమైన వ్యక్తి. మంచి స్టోరీ సెన్స్ ఉన్న వ్యక్తి. లైక్ చూడండి, ఒక్కడు, బాలరామాయణం, సొగసు లాఠీ, అర్జున్, సైనికుడు, ఒక నిప్పు సైనికుడిని దగ్గర నుంచి గతి తప్పారు. కాకపోతే ఆయన ఏంటంటే హాస్యం అని చెప్పడం చాలా మంది సక్సెస్ అయిన వ్యక్తి. ఆయన స్టోరీ పరంగా నేవేషనల్గా ఈ సినిమా తీసిన గుణశేఖర్ గారికి ఈ కాలంలో ఇటువంటి కథలు నార్త్ ఇండియాలో కామన్, బట్ మనకు చాలా రేర్. నార్త్ ఇండియాలో హిట్ అవుతే దాన్ని ఫోకస్ చేసుకుని మనం తీస్తాం. కానీ ఈ కథ ఎంత డిఫరెంట్గా అప్రూవల్ ఇచ్చారంటే గుణశేఖర్ గారు అంత డిఫరెంట్గా అప్రూవల్ ఇచ్చారు. ఈ సినిమా భూమిక మరో శ్రీకాంత్ అడ్డే అడ్డాల చంటి. శ్రీకాంత్ అంటారు కదా, అడ్డాల చంటి. ఇక వన్ ఆఫ్ ది ఫైనస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ వన్ ప్రొడ్యూసర్. ఆయన అడవి రాముడు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్తో అల్లరి రాముడు, దాని తర్వాత ఏమొచ్చి చిన్నబాబు ఇలాంటి సినిమాలు తీశారు ఆయన. దాని తర్వాత ఆయన నిర్మాణానికి స్టాప్ కుదరు. పూరి జగన్నాథ్కి ఫిక్స్డ్ ఆర్ట్ డైరెక్టర్ అయినా, పూరి జగన్నాథ్ సురేష్ బాబుకి ఫిక్స్డ్ ఆర్ట్ డైరెక్టర్ అయినా, దాని తర్వాత ప్రొడ్యూసర్గా కూడా మారాడు. సో వాళ్ళ అబ్బాయిని వన్ ఆఫ్ ది నెగిటివ్ షెడ్ రోల్లో పెట్టాడు. వాళ్ళ అబ్బాయిని గుణశేఖర్. మూమికా గారికి హ్యాట్స్ ఆఫ్. చాలా ఎందుకంటే ఆయన చూస్తాం ఒక సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ ఆవిడ హీరోయిన్ తర్వాత అది మదర్ రోల్. ఒక కొడుకు తప్పు చేశాడు, కొడుకుని పట్టించి జైల్లో పెట్టిస్తుంది. కొడుకులందరినీ పట్టించి ఆ తప్పు కొడుక్కి జరగకుండా అంటే కొడుకు చేత ఎగ్జామ్ రాయిస్తుంది. ఈ సినిమాలో ఏంటంటే గుణశేఖర్ చాలా ఫోకస్గా నాకున్న క్రియేటివిటీ రిఫరెన్స్ అంతా ఉపయోగించి రాశాడు. ఇది వెరీ గుడ్ టాలెంటెడ్ స్టోరీ రైటర్. ఇంగ్లీష్ మూవీస్ చూస్తాడు, మన ఇంగ్లీష్ మూవీస్ తెలుగులో తీశాడు. సొగసుడతరమా ఒక ఇంగ్లీష్ మూవీ ఆధారంగా వచ్చింది. అదే సినిమా తెలుగులో శుభలగ్నంగా వచ్చింది. శుభలగ్నం తర్వాత సొగసుడతరమా. నాటి ఫస్ట్ సినిమా ఫ్లాప్, సెకండ్ మూవీ సొగసుడతరమా. దాని తర్వాత అది హిట్ అయిన తర్వాత బాలరామాయణం అది హిట్, చూడండి పెద్ద హిట్. దాని తర్వాత మనోహరం సిమిలర్ హిట్. దాని తర్వాత తీసిన సినిమా ఏమొచ్చి మిగరాజు అట్ట ఫ్లాప్. దాని తర్వాత ఒక బ్లాక్ బస్టర్ అర్జున్ సేఫ్ జోన్ హిట్, సైనికుడ్ డిజాస్టర్. దాని తర్వాత తీసిన నిప్పు ఫ్లాప్, రుద్రమత్ హెవీ సేఫ్ జోన్. దాని తర్వాత తీసిన శాంతంగానే అది ఫ్లాప్. దాని తర్వాత ఏమొచ్చి ఇప్పుడు ఏంటంటే తన ప్రజెంట్ జనరేషన్ని అప్డేట్ చేస్తాడు. ఈ వరల్డ్ అంతా చాలా మటుకు మందు సిగరెట్, గంజాయి, డ్రగ్స్ వరకు వెళ్ళింది. ఆ డ్రగ్స్ మధ్యలో పడి యువత లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. బడవాళ్ళ డబ్బున్న పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడి ఒక అమ్మాయిని బాగా డ్రగ్స్ అలవాటు చేసి ఆల్రెడీ స్టోరీ చేస్తారు. యూట్యూబ్ కొన్ని పడదాలు ఉంటే మీకు ఈ పాటికి అర్థమైపోయింది. దాని తర్వాత భూమికి వెళ్ళి పట్టించి జైల్లో పెట్టించి జైలు శిక్ష అనుభవిస్తుంది. తమ కొడుకు జీవితం పాడవ కూడా ఎగ్జామ్ రాయిస్తుంది. డైరెక్టర్ చూడండి, భూమిక చచ్చిపోయినట్టు చూపిస్తాడు. సూసైడ్ చేసుకుంది కోర్టులో. తను తప్పు చేశానని చెప్పి తప్పు మొత్తం చెప్పి తన కొడుకు చేత ఎగ్జామ్ రాయిస్తుంది. తప్పు జరిగినా కూడా కోర్సెస్లో వచ్చింది. నేను ఒక మంచి సినిమా వచ్చింది, చూడండి. పింక్ లాంటి సినిమా హిందీలో వచ్చి ఆ తమిళ్లో తీసి వేదాయంగా తీసి మళ్ళీ ఆ తెలుగులో వకీల్ సాబ్గా డబ్ చేస్తే చూసినప్పుడు, రీమేక్గా చూసినప్పుడు మీ అందరూ చూస్తారు. ఇలాంటి సినిమాలు ఎందుకు చూడడానికి ఏడుస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వెళ్ళి మీ సినిమా చూడండి, 10 మందికి చెప్పండి. నేను స్టోరీ అనేది నేను చెప్పకూడదు, ఎందుకంటే ఇంకా నేను చూడలే. బికాస్ ఐ హ్యాడ్ అ స్టోరీ సెన్స్. నేను ఫిలిం మేకర్ కాబట్టి నాకు తెలుసు అన్ని. యాజ్ అ ఫిలిం మేకర్గా, యాజ్ అ స్క్రీన్ ప్లే రైటర్గా. ఎందుకంటే గుణశేఖర్ అంటే కూడా నాకు చాలా పర్సనల్. ఇది ఒక సొసైటీలో జరిగిన ఒక ఫ్యాక్ట్ని తను పెట్టాడు. చూడండి, ఒక మంచి సినిమా వచ్చింది. నా ప్రయత్నం నేను చెప్పాను. సొసైటీలో తల్లిదండ్రులు ఇలా ఉండాలి, పిల్లలు ఇలా. చెడు అనేది ఎక్కడ ఉంది, అది యూట్యూబ్లో కూడా చెడు ఎక్కువగా ఉంది, నెగిటివ్ ఎక్కువ ఉంది. నేను పోయి లాస్ట్ ఇయర్
16 ఫర్ ది యూట్యూబ్ ఛానల్స్ అనేది అమెరికన్ బ్యాన్ చేసింది, ఆస్ట్రేలియా బ్యాన్ చేసింది. ఇక్కడ కూడా అది కాదు, వ్యాలంటైన్స్ డే అని చెప్పి 15-14 ఏళ్ళ లవ్ అని చెప్పి ఎటెటో తిరిగి పాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, సొసైటీ ఏమైపోతుంది, సొసైటీ కల్చర్ ఎటు తిరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ చూడండి. అలాంటి ఒక మంచి మెసేజ్ని తీశాడు, ఒక మంచి సినిమా వచ్చింది. హిందీలో పింక్ ఎలాగ హిట్ అయిందో అలానే ఈ సినిమాని ప్రమోట్ చేయండి, జనరేట్ చేయండి, మీ పిల్లలు చూపియండి. సినిమా మంచి తీసుకోండి కానీ అందులో చెడు తీసుకోవద్దు. వెరీ సింపుల్. ఒకటి, మీరు మందు షాప్కి వెళ్ళి సిగరెట్ కాదు వెళ్తారా, దాని మీద డోంట్ స్మోక్ మీ, ఇఫ్ యూ స్మోక్ యూ విల్ బి కిల్. మద్యం తాగద్దు, మీ హెల్త్కి మంచిది కాదు. అయినా సరే తాగుతున్నాం, కాలుస్తున్నాం కదా. ఇది కూడా అంతే. చూడండి, ఆ చెడుని తీసుకోవద్దు, మంచి తీసుకోండి. సో కంగ్రాట్స్ టు గురుశేఖర్, హ్యాడ్ బిగ్ సక్సెస్ రావాలని, ఈ సినిమా మంచి హిట్ కావాలని, ఇంకా యూ టాలెంట్ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గో అండ్ వాచ్, ఎంజాయ్ థియేటర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.